అంటే రాజశేఖర్ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీని మేసేస్తున్న రాజశేఖర రెడ్డి అన్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ. అంటే ఆ రోజున కూడా ఇదే బియ్యమే కదా. బియ్యం గొడవ ఇవాళ కొత్తది కాదు. ఇది పరిష్కరించడానికి కావాలంటే చిత్తశుద్ధి ఉండాల, సామాజిక అవగాహన ఉండాలి. అంటే ఇవాళ మనం ఇది కాక ఇంకొకటి పంట పండించడం రాని రైతు, పండని భూమి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఎర్రచందనం మీ ఇంట్లో పెట్టుకొని పండుద్ది అని చూద్దాం, గంధం చెక్క మీ ఇంట్లో పెట్టుకొని పండుద్ది అని చూద్దాం. లేకపోతే అదేంటది, దాన్ని ఏమంటారు, మష్రూమ్స్ మీరు ఇంట్లో పండించేయగలుగుతారా? లేదు. దేని వాతావరణం దానికే ఉంటుంది. ఇప్పుడు గంజాయి ఆ ఏజెన్సీ ఏరియాలోనే పండుతుంది, శీలావతి గంజాయి. మణిపూర్ ఏరియాలో ఒక రకమైన డ్రగ్స్ మొక్కలు పండుతాయి. అట్లాగే ఎర్రచందనం ఆ ఏరియాలోనే పండుతుంది. ఏది మన తిరుపతి ఆ ప్రాంతాల్లోనూ భౌగోళిక స్వరూపం. అట్లాగే ఇలాంటి బియ్యం కొన్ని ఏరియాలోనే పండుతాయి, అక్కడ ఇంకో బియ్యం పండదు, అక్కడికి సన్నబియ్యం వేసిన పండదు వాళ్ళకి. మరి వాళ్ళు ఏం చేయాలి? మానేసి కూర్చోవాలా? వాళ్ళ బ్రతుకులేంటి? కాబట్టి వాళ్ళు పండిస్తారు. పండించిన తర్వాత దాన్ని అట్టాగే వదిలేస్తే వాడు పండించి ఏం చేయాలా? రైతు ఆత్మహత్యలు చేసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం కొంటుంది, ఫ్రీగా ఏం కాదు కదా, వాళ్ళ దగ్గర కొంటుంది కదా ప్రభుత్వం. కొని అదే